పర్యాటక రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఆసియాలోని ప్రముఖ టూరిస్ట్ డెస్టినేషన్స్తో పోటీ పడే విధంగా రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు గుర్తించారు. ముఖ్యంగా నదుల మధ్యన సముద్ర తీర ప్రాంతాల్లో దీవుల్లో ఐలాండ్ టూరిజం డెవలప్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారు. మాల్దీవుల్లో సముద్రం మధ్యలో ఉండే చిన్న చిన్న దీవులను అద్దెకిస్తారు. అదేవిధంగా ఏపీలోని ద్వీపాలను టూరిస్టులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఐలాండ్లోని డెస్టినేషన్ వెడ్డింగ్ లేదా లాంగ్ వెకేషన్ ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్లకు ఇకపై మాల్దీవులు, ఇండోనేషియా వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ తీరంలోనే దీవులు అందుబాటులోకి రానున్నాయి. సూర్యలంక, సూళ్లూరుపేట సమీపంలో సముద్ర తీరంలో చిన్న చిన్న దీవులు ఉన్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు, అతిపెద్ద ఉప్పునీటి సరస్సు పులికాట్లోనూ దీవులు ఉన్నాయి. గోదావరి డెల్టా కోనసీమలో, కృష్ణా డెల్టా దివిసీమలోనూ అనేక ద్వీపాలు ఉన్నాయి. ఇప్పటికే విజయవాడ దగ్గర కృష్ణానది మధ్యలో భవానీ ద్వీపాన్ని టూరిజం అట్రాక్షన్గా అభివృద్ధి చేశారు. ఇక్కడ బోటింగ్తో పాటు ట్రీ హౌస్, రెస్టారెంట్లు ఉన్నాయి. ఇదే విధంగా ద్వీపాల సమీపంలో కనీసం 100 నుంచి 200 హోటళ్లు నిర్మించి బోట్లను అందుబాటులోకి తీసుకొస్తే ఐలాండ్ టూరిజం జెట్ వేగంతో దూసుకుపోతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం లేని వాళ్ళు ఆ అవసరం లేకుండా ఏపీలోని దీవుల్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. టూరిజం ద్వారా అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యాటక రంగం అభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. రాబోయే 10 ఏళ్లలో రాష్ట్ర పర్యాటక శాఖ 1000 కోట్ల ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. పోలవరం, పాపికొండలు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. అనంతపురం నుంచి గండికోట వరకు టూరిజం క్లస్టర్లను డెవలప్ చేస్తారు. ఐలాండ్ టూరిజం డెవలప్ అయితే మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులతో పాటు ఫారిన్ టూరిస్టులకు ఏపీ దీవులకు క్యూ కట్టే అవకాశం ఉంటుంది. మాల్దీవులకు పోటీ కాకపోయినా బడ్జెట్ దీవులకు ఏపీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది.